చిత్తూరు జిల్లా పుల్చల మండలం పరిసర ప్రాంతాల్లో దాదాపు గత 3 సంవత్సరాలుగా ఏనుగుల గుంపు సంచరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో అయితే మరీను రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ రాత్రి వేళల్లో పంటలపై దాడులు చేస్తూ ఉదయం వేళల్లో పరిసర ప్రాంతాల్లో ఉన్న అటవీ ప్రాంతంలో తిష్ట వేస్తూ రైతులకు ఏనుగుల గుంపు ముప్పతిప్పలు పెడుతుంది. గోగులమ్మ వంక అటవీ ప్రాంతంలో తిష్ట వేసిన ఏనుగుల గుంపు శుక్రవారం సాయంత్రం బయలుదేరి కల్లూరు ఘాటు రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఉన్న జియో టవర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మామిడి తోటలోకి ప్రవేశించి కొమ్మల్ని విరిచి చెట్లను చిందరవందర చేసినట్లు రైతు షాజహాన్ తీవ్రంగా వాపోతున్నారు. దాదాపు 17 ఏళ్ల పాటు శ్రమ కోర్చి చెట్లను నాటి వాటి పెంపకం చేపడితే గజరాజుల దాడుల్లో దాదాపు 35 చెట్లు నేల కొరిగినట్లు ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అటవీ శాఖ అధికారులు స్పందించి ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందేలా చూడాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. పాళ్లెం అటవీ ప్రాంతంలో తిష్ట వేసిన మరో ఒంటరి ఏనుగైతే సాయంత్రం అయితే చాలు పాళ్లెం, జూపల్లి, కోటపల్లి పరిసర ప్రాంతాల్లోని పంటలపై తమ దాడుల వేటను కొనసాగిస్తున్నట్లు స్థానిక రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. కల్లూరుకు చెందిన రైతు సయ్యద్ బాషాకు చెందిన వరి, అరటి పంటలపై ఒంటరి ఏనుగు దాడులు చేసి తొక్కి ధ్వంసం చేసినట్లు ఆయన ఈ సందర్భంగా వాపోతున్నారు. సంబంధిత శాఖ అధికారులు ఈ ఒంటరి ఏనుగును దూర ప్రాంతాలకు తరిమేయాలని ఈ సందర్భంగా స్థానిక రైతులు కోరుతున్నారు.